మీ పార్టీలో స్వయంగా మిమ్మల్ని పార్టీ సభ్యులుగా చేర్చుకునే ఒక పరిస్థితి మీకు లేదు. కనీసం రామచంద్రరావు గారు తెలంగాణ రాష్ట్రానికి ఒక్కరిని కేంద్రంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం రిప్రజెంటేషన్ మీరు పెట్టే సోయలేదు. ఈ రోజు బీసీలకు అన్యాయం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ లక్ష్మణ్ గారిని తొలగించారు. గతంలో బండి సంజయ్ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న ఆయనని రాష్ట్ర అధ్యక్షుల పదవిలోకి తొలగించారు. బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. ఈ రోజు కేవలము అగ్ర కులంలో కూడా అందులో ఒకటే ఒక కులం ప్రాధాన్యత ఇచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్ కట్ గా బీసీలకి బడుగు బలైన వర్గాలకి మైనారిటీలకి వ్యతిరేకమైన పార్టీ అని చెప్పని ప్రతిసారి భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాల వలన చాలా క్లియర్ కట్ గా భారతదేశ సమాజానికి ముఖ్యంగా తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. ఈ రోజు రామచంద్రరావు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతుండ్రు. అరే బాబు, ఫీజు రియంబర్స్మెంట్ పైన ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వము దానికి గ్రీన్ ఛానల్ కేటాయించింది. ప్రతి ఏటా 2300 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కి చెల్లించాలని చెప్పని అడ్వాన్స్ గా 300 కోట్లు ఏదైతే బ్యాంక్ లో దానికి సంబంధించి జమ చేయడం జరిగింది. ఆల్రెడీ దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇచ్చిండ్రు. ఈ రోజు నేను ఫీజు రియంబర్స్మెంట్ పైన 2 రోజుల దీక్ష చేస్తా అంటే నువ్వు 2 రోజుల దీక్ష ఫీజు రియంబర్స్మెంట్ పైన చేస్తే నీ కడప మారుతాడు తప్ప దాని వల్ల వచ్చేదేం లేదు, సచ్చేదేం లేదు. ఎందుకంటే రానున్న రోజులలో రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అనే ఆ పదమే డిక్షనరీలో లేకుండా చేస్తాము. ఎప్పటికప్పుడు గ్రీన్ ఛానల్ పెట్టి ఈ బకాయిలన్నీ కూడా స్వయంగా ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల ఖాతాలో చెల్లించే విధంగా ఆల్రెడీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ విధానమే V3 విధానము, విద్య, వైద్యం, వ్యవసాయం. V3 విధానం తోటి ఈ రోజు ఫస్ట్ ప్రయారిటీగా విద్య, వైద్యము, వ్యవసాయం ఈ 3 ప్రాధాన్యతతోటి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో బడుగు బలైన వర్గాలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలు కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ పాత్ర చూపించుకోనికి మీ కేంద్ర ప్రభుత్వం, మీ కేంద్ర పార్టీ మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. రేపు జరగబోయే పార్లమెంటు ఏదైతే కేంద్ర దానికి సంబంధించిన క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో కూడా ఉన్నోళ్ళ వీళ్ళ పదవులు ఊడితే మొత్తానికి లేదా అక్కడ కూడా తెలంగాణ రాష్ట్రానికి రిప్రజెంటేషన్ కంప్లీట్ గా శూన్యం అవుతుంది అనే ఒక పరిస్థితి ఈ రోజు మనకు కనబడుతుంది.